3 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి లక్ష్మీ కుబేర యోగం. ఊహించని అతిపెద్ద మార్పులు జరగబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని వీరు చూడబోతూ ఉన్నారు. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, లక్ష్మీ కుబేర యోగం కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిణామాలు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయంలో వీరి శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుందండి. ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం చాలా ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదమైన మార్పులు అయితే వస్తుంది. లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టువదల వద్దండి. మంచి మనసుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు అనేవి ఎదురుపడకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తిగా వస్తుంది. తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలని సూచన. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి 3 కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు చూస్తారు. వీరికి ఈ సమయం గురుబలం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి గురుడు కళత్ర స్థానంలో అనుకూలంగా ఉండడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చాలా శుభప్రదమైన ఫలితాలను కలిగి ఉంటారు. మరియు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు 2024 ద్వితీయార్థం అంటే సమయం వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది. రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ ఏడాది మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మొత్తం మీద 2024 వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనేవి ఈ సమయంలో కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఈ ఏడాది చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా మీరు కాలాన్ని గడుపుతారు. శత్రువుల కారణంగా కొంత బాధ కలిగినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని, ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని సూచన. వీరికి ఈ సమయము ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి మరియు లాభము కూడా కలుగుతాయి. 2024 సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరంగా కూడా బాగా లాభం చేకూరే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారి కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధ కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు, ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో మీరు పడిన కష్టాలు, బాధలన్నింటి నుండి కూడా ఈ సమయంలో అయితే విముక్తి పొందుతారు. ద్వితీయార్థంలో ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, అనుకూలంగా కూడా ఉంటుంది. ఆరోగ్యం కొరకు శారీరక శ్రమ, యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు కలుగుతాయని సూచన. అంతేకాదండి, ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి
ఈ సమయం వీరు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజున నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి. ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా తెప్పిస్తూ ఉంటారు. ఈ రాశి వారి మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఖర్చు చేయటకు వీరు అసలు ఆలోచించరు. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు. బాల్యం నుండి వీరు సంపాదన అనేది మొదలు పెడతారు. కావున ఈ రాశి వారు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగము, అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలము, జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఉంటే కనుక వారితో మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.